ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 50 మ్యాచ్లు జరిగాయి. ఈ 50 మ్యాచ్‌లకు గాను అన్ని జట్ల యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ముందుగా ఆర్ఆర్ జట్టు అలాగే సీఎస్కే జట్లు ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఈ 50 మ్యాచ్‌లకు గాను అన్ని జట్ల యొక్క ప్లే ఆఫ్ అవకాశాలు చూస్తే ఇలా ఉన్నాయి. నెంబర్ 1 ముంబై ఇండియన్స్ 11 మ్యాచ్లు ఆడి 7 విజయం సాధించి 4 ఓటమి పాలై 14 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. ముంబై జట్టుకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 ఒకదానిలో విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. ఒకదానిలో విజయం సాధించకుండా కూడా 7 విజయాలతో రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 2 ఆర్సీబీ జట్టు 10 మ్యాచ్లు ఆడి 7 విజయం సాధించి 3 ఓటమి పాలై 14 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 ఒకదానిలో విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. అన్ని మ్యాచ్లో ఓడిపోయినా కూడా 7 విజయాలతో రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 3 ఓటమి పాలై ఒకదానిలో వర్షం కారణంగా రద్దై 13 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ జట్టుకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. ఒకదానిలో విజయం సాధించినా కూడా రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 4 గుజరాత్ జట్టు 9 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 3 ఓటమి పాలై 12 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. గుజరాత్ జట్టుకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 2 విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. ఒకదానిలో విజయం సాధిస్తే 7 విజయాలతో రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ 10 మ్యాచ్లు ఆడి 6 విజయం సాధించి 4 ఓటమి పాలై 12 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ జట్టుకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 విజయం సాధిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. ఒకదానిలో విజయం సాధిస్తే 7 విజయాలతో రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 6 లక్నో సూపర్ జైంట్స్ 10 మ్యాచ్లు ఆడి 5 విజయం సాధించి 5 ఓటమి పాలై 10 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతుంది. లక్నో సూపర్ జైంట్స్కి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 గెలిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. 2 గెలిస్తే 7 విజయాలతో రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 7 కేకేఆర్ జట్టు 10 మ్యాచ్లు ఆడి 4 విజయం సాధించి 5 ఓటమి పాలై 1 మ్యాచ్ రద్దై 9 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ జట్టుకి ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 4 గెలిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. 3 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 8 రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 8 ఓటమి పాలై 6 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతుంది. అయితే రాజస్థాన్ రాయల్స్కి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 3 గెలిచినా ప్లే ఆఫ్స్‌కి చేరదు. రాజస్థాన్ రాయల్స్ ఎలిమినేట్ అయింది. నెంబర్ 9 ఎస్ఆర్ఎస్ జట్టు 9 మ్యాచ్లు ఆడి 3 విజయం సాధించి 6 ఓటమి పాలై 6 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఎస్ఆర్ఎస్ జట్టుకి ఇంకా 5 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. 5 గెలిస్తే 8 విజయాలతో ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. 4 విజయం సాధిస్తే 7 విజయాలతో రన్నర్ ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 10 సీఎస్కే 10 మ్యాచ్లు ఆడి 2 విజయం సాధించి 8 ఓటమి పాలై 4 పాయింట్లతో 10వ స్థానంలో కొనసాగుతుంది. సీఎస్కే జట్టుకి ఇంకా 4 మ్యాచ్లు ఉన్నాయి. 4 గెలిచినా కూడా ప్లే ఆఫ్స్‌కి చేరదు. సీఎస్కే జట్టు ఎలిమినేట్ అయింది.